శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 22వ తేదీ శుక్రవారం తిథి నాడు పొద్దున్నే 11:30 దాటాక మీనరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీ జీవితంలో చాలా మాధుర్యం ఉంటుంది, అలాగే వైభవం కూడా ఉంటుంది. వీటన్నింటికి సమాయత్తం అవ్వండి. ఎందుకంటే మీరు ఉన్న చోట అందరూ మిమ్మల్ని గుర్తించి గౌరవించబోతూ ఉన్నారు. ఈ యొక్క అనుభవం మీకు చాలా నచ్చుతుంది, మానసిక సంతృప్తిని కలగచేస్తుంది. ఆందోళన లేకుండా ఈ రోజున మీరు వేసే ప్రతి అడుగు కూడా మీ మొదటి అడుగుతో సమానం. మీ జీవితంలో మంచి పరిస్థితులు వస్తాయి. మీ జీవితంలో సానుకూల అవకాశాలు వస్తాయి. అవకాశాలు అందిపుచ్చుకొని కష్టాన్ని మీరు 100% పెడుతూ జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఈ రోజు నుండి మీ యొక్క జీవితం చాలా వరకు కూడా అవకాశం మీద అవకాశం వస్తుంది. డబ్బు విలువ మీకు తెలియదు, కానీ ఈ రోజునే మీకు డబ్బు యొక్క పూర్తి విలువ తెలుసుకుంటారు. ఇలా తెలుసుకున్నప్పటి నుంచి కూడా గత తాలూకా చేసిన తప్పులను ఒక్కొక్కటిగా నెమరు వేసుకుని పశ్చాత్తాప పడుతూ ఉంటారు. గతాన్ని ఎప్పుడు తలచుకోకూడదు. గతాన్ని తలచుకుంటే వర్తమానం ఉండదు. అయ్యింది అయిపోయింది. ఇక ఇప్పటి నుంచి అయినా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు అవసరమైన సమయాల్లో ఆపన్న హస్తం అందించేవారు ఎవ్వరూ ఉండరండి. కావున డబ్బు విషయంలో మీరే అప్రమత్తంగా ఉంటూ ధనాన్ని స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం ఇకనైనా చేయండి. ఈ రోజున మీ అవసరాలకు కావలసిన మొత్తం మీకు చేతికి అందదు. కావున ఈ విధమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఇక ఇప్పటికైనా డబ్బు విషయంలో మీరు అప్రమత్తంగా ఉంటే గనక మీ జీవితం మారుతుంది. అనుకోని కానుకలు, బహుమతులు, బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. ఈ రోజున మీ యొక్క ప్రేమలో చాలా వరకు కూడా సఫలమైన దిశగా అడుగులు వేస్తారు. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజున మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. వైవాహిక జీవితం అంటే మొత్తంగా సర్దుబాట్ల మయమని మీరు అనుకుంటారు. ఈ రోజున మీకు ఉదయం 11:30 దాటాక ప్రేమిక భాగస్వామికి మీకు మధ్యన ఉన్న అపార్థాలు ఏమిటో అవగతమవుతుంది. బంధం కోసం పాకులాడుతున్నారు, కానీ చేసిన తప్పిదాల గురించి తెలుసుకోవడం లేదు. ఏదైనా మీకు వారికి మధ్యన గొడవ వస్తే గనక మూడవ వ్యక్తి ప్రమేయాన్ని తీసుకురావద్దు. వారు మీ తల్లిదండ్రులు అయినా, తోడబుట్టిన వారు అయినా, మీ స్నేహితులు అయినా కూడా మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, ప్రేమిక భాగస్వామి కావచ్చు. మీకు వారికి మధ్యన ఉన్నటువంటి కష్టం, బాధ, ఇబ్బంది అంతా కూడా మీరు ఇరువురు కూర్చొని సాల్వ్ చేసుకోవాలి. మూడవ వ్యక్తిని సంప్రదించడం రీత్యా వారు తోచిన మాటలు చెప్తున్నారు. మీ ఇద్దరి మధ్య గొడవకు అదే కారణమవుతుంది. ఈ విషయాన్ని మీరు ఈ రోజున గ్రహిస్తారు. అలాగే ఈ రోజున పొద్దున్నే 11:30 దాటాక మీరు తీసుకునే నిర్ణయాలు, అవి వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఈ నిర్ణయాలు చాలా మేలు కలగ చేస్తాయి. అన్ని ఆలోచించి తీసుకునే ఈ నిర్ణయాలు మీకు చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.